హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. నువ్వు వింటున్నావు అంటే యాదృచ్ఛికమైతే కాదు. నీవు నీ ఫ్యామిలీని గర్వపడేలా చేయాలనుకుంటున్నావు. నీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఒక ప్రశాంతమైన ఆనందాన్ని చూడాలనుకుంటున్నావు. అదే సమయం నీ మనసు అడుగుతూ ఉంది, నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను? ఎందుకంటే ఈ ప్రపంచం నీ పేరు కంటే ముందుగా నీ స్థితిని అడుగుతుంది. నీ విలువ కంటే ముందుగా నీ వేతనాన్ని చూస్తుంది. నీ గౌరవం కంటే ముందుగా నీ బ్యాంక్ బ్యాలెన్స్ను చూస్తూ ఉంటుంది. నువ్వు సంపాదించకపోతే సమాజం నీ ప్రతిమను కాదు, నీ చేతిలో ఉన్న నోట్లను చూస్తుంది. అవును, ఖచ్చితంగా నోట్లను మాత్రమే చూస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదు కదా. డబ్బు సంపాదించుకోలేకపోయాడు అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు పేదవాడే కాదు, పిరికివాడివి కూడా. ఇది అక్షరాల నిజం. నువ్వు బాధపడ్డా కూడా ఇది నిజమే. ఎందుకంటే ఈ ప్రపంచం భావనలతో కాదు, ఫలితాలను చూస్తూ ఉంటుంది. నీ కళ్ళల్లోకి కష్టాన్ని కాదు, నీ చేతిలోని విజయాన్ని చూస్తుంది. అందుకే నువ్వు సంపాదించాలి. ఎంత కంటే సంపాదించాలనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, అది ఒక గౌరవం కూడా, అది ఒక స్వాతంత్రం కూడా. అది నాకు స్వార్థమే అనే నమ్మకం. నీకు తెలుసా, నీవు సంపాదించాలనే తపనతో నువ్వు ఎన్నో విధాలుగా కోరుకుంటూ ఉంటావు ఈ విశ్వాన్ని. డబ్బు ఎక్కువగా రావాలి అని తపనతో ఉంటావు. కానీ ఆ తపన తప్పు కాదు. తప్పు ఏంటి అంటే నువ్వు సంపాదనను బాధ్యతగా కాకుండా భయంగా తీసుకుంటున్నావు. ఇలాంటి వాళ్ళు ఏమంటారు? భార్య ఏమంటుంది? పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు నిరాశపడతారా? సమాజం నవ్వుతుందా? ఈ ప్రశ్నలతో నిన్ను నువ్వు నిద్రలేని రాత్రులుగా ప్రశాంతతని అమ్మేస్తున్నావు. కానీ ఈ ప్రపంచం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. నువ్వు సంపాదించినా మాట్లాడుతుంది, సంపాదించకపోయినా మాట్లాడుతుంది. అందుకే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకో మిత్రమా. వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా నీ మనసు సైలెంట్గా ఉండకూడదు. సాధించు, బాగా సాధించు, సంపాదించు, బాగా సంపాదించు. నువ్వు సంపాదించేది కేవలం డబ్బు కాదు, సాధించేది డబ్బు కాదు, గౌరవం కాదు, విశ్వాసం, నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని సంపాదించు. ఎందుకంటే డబ్బు కొన్నాళ్ళలో ఖర్చు అయిపోతుంది, కానీ నీ గౌరవం, నీ మనసు నిన్ను జీవితాంతం నిలబెడతాయి. ఈ విషయం తెలుసుకో. అప్పుడు నీవు ఎంజాయ్ చేయి, ట్రావెల్ చేయి, నువ్వు నీ ఫ్రెండ్స్తో గడుపు, టైం గడుపు. ఎంజాయ్ అనేది నీ యొక్క కలల్ని నిజం చేసుకునేలా ఉండాలి. అప్పుడు ఈ విశ్వంతో చెప్పు, నాకు అన్నీ అందించినందుకు థ్యాంక్ యూ విశ్వమా అని చెప్పి. మర్చిపోకుండా వయసులో ఉన్నప్పుడు సంపాదించాలి. ఎందుకంటే అదే నీ భవిష్యత్తుకు బలమైన పునాది కాబట్టి. ఇప్పుడు ఈ మాట నువ్వు వింటున్నావు. నీలో పుట్టింది జీవించటానికే. నువ్వు పుట్టింది జీవించటానికే. అలాగే ప్రతి అడ్డంకిని దాటుకొని నీ కలల్లో నిజం చేసుకోవడానికి. నీ లోపల ఒక యోధుడు ఉన్నాడు. ఆ యోధుడు సమాజం మాటల కోసం కాదు, తన నమ్మకం కోసం పోరాడతాడు. ఎవరైనా నవ్వితే అవమానించనివ్వు. ఎందుకంటే ఒక్కరోజు నువ్వు సంపాదించినప్పుడు ఆ నవ్వు గౌరవంగా మారుతుంది, ఆ అనుమానం నమ్మకంగా మారుతుంది. నీ వయసు ఈరోజు ఉన్నప్పుడు సంపాదించు. ఎందుకంటే కాలం ఎవరికి కోసం ఎదురు చూడదు. నీ కళ్ళల్లో ఉన్న కళలు నెరవేరాలంటే నిన్ను నువ్వు కదిలించాలి. సంపాదించు, భయంతో కాకుండా ధైర్యంతో ఎంజాయ్ చేస్తూ సంపాదించు. కానీ బాధ్యతతో వినిపించు. కానీ నీ హృదయాన్ని నువ్వు వినాలి. ఎందుకంటే సమాజం ఒకరోజు నిన్ను గౌరవిస్తుంది, కానీ నీ ఆత్మ ఈ రోజు నుంచే నీపై నువ్వు గర్వపడాలి. సంపాదన అంటే కేవలం డబ్బు కాదు, అది నీ నిజమైన విలువల్ని ఇచ్చే సమాధానం. నిన్ను వెనక్కలాగేది ప్రపంచం కాదు, నీ మనసులోని భయం. ఎందుకంటే నువ్వు నీకే ప్రశ్న వేశావు, నేను చేయగలనా లేదా అని, నా దగ్గర టాలెంట్ ఉందా లేదా అని, నా వయసులో ఇది సాధ్యమా కాదా అని. విను, డబ్బు సంపాదించడానికి టాలెంట్ కంటే కూడా పెద్దది ధైర్యం, పరిస్థితుల కంటే కూడా పెద్దది మనసు. నువ్వు చేయగలవు అనే ఒక నమ్మకం నీలో ఉండాలి. నిన్ను నువ్వు నమ్మాలి. డబ్బు సంపాదించాలనేది భయంతో ఎక్కువగా ఉండకుండా ధైర్యంతో సంపాదించాలి. భయంతో ఎక్కువగా నశిస్తాడు. వయసు పెరిగే కొద్దీ సమాజం అడుగుతూ ఉంటుంది, ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు అని, ఇంకా ఎదగలేదా అని. ప్రతి ప్రశ్న నీ గుండెలో గుచ్చుకుంటుంది. కానీ గుర్తుపెట్టుకో మిత్రమా, వాళ్ళు నీ ప్రయాణం చూడలేరు,
వాళ్ళు నీ కంటతడి చూడలేరు. వాళ్ళు నీ లోపల ఎగసిపడుతున్న అగ్నిని చూడలేరు. నీ లోపల ఉన్న అగ్ని అది నిన్ను రాత్రి నిద్రపోనివ్వదు. అది నీ కలల్ని మర్చిపోనివ్వదు. అది నీ చుట్టుముట్టిన ఒత్తిడి, సమాజం నిన్ను పిరికివాడే అంటుంది. కానీ నిజమేంటో తెలుసా? పిరికివాడు అనేది ఓడిపోయినవాడు కాదు. ఒక్కసారి ప్రయత్నించడం ఆపినవాడు. నీకు తెలుసా మిత్రమా? ప్రతి విజయవంతుడు ఒకప్పుడు నువ్వు చేయలేవు అని విన్నవాడే. కానీ వాళ్ళు ఒక్కసారి వెనక్కి తగ్గలేదు. డబ్బు నీ జీవితంలో గమ్యం కాదు. అది నీ కలల ప్రవాహం, నీ భవిష్యత్తుకు ఇంధనం. నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకు, నీ పిల్లలకు వాళ్లకు డబ్బు కోసం కాదు, నీ సంతోషం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ప్రపంచం దానిని సంపాదన అనే పిలుస్తుంది. అందుకే సంపాదించు. కానీ అది ప్రేమతో చెయ్యి, బాధతో కాదు. ఆనందంతో చెయ్యి, భయంతో కాదు. ఎందుకంటే భయంతో సంపాదించిన డబ్బు ఎప్పుడు కూడా మనసులో శాంతి, ప్రశాంతత ఇవ్వదు. ఒక్కరోజు వెనక్కి తిరిగి చూడు. నువ్వు పడిన కష్టాలు, విన్న అవమానాలు, నిద్రపోని రాత్రులు అవన్నీ కూడా నీ విజయాన్ని నేలరాళ్ళు. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళే రేపు నీ విజయానికి సాక్షిగా చూస్తారు. నిన్ను నిర్లక్ష్యపరిచిన వారే నీ కథను ప్రేరణగా చెప్తారు. కానీ ఆ రోజు రావాలంటే నువ్వు ఈరోజు ఆగకూడదు. ఇప్పుడు నీకు 2 మార్గాలు. ఒకటి, భయంతో బతుకుతూ సమాజం మాటలు వింటూ ఉండిపోవడం. ఇక రెండవది, ధైర్యంతో ముందుకు సాగి నీ సొంత ప్రపంచం సృష్టించుకోవడం. ఎంచుకో. నువ్వు ఎదగాలి అంటే ఎంచుకోవాలి. నువ్వు ఒకరోజు ఆగిపోవాలంటే నిన్ను నువ్వు ఆపినట్లే. నీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ నిన్ను ఆడించడానికి కాదు, నీ భవిష్యత్తు నిర్ణయించడానికి. నీవు ఈరోజు విన్న ఒక సక్సెస్ ఒకరోజు నీకు కథగా మారాలి. సంపాదించు, కానీ నీ ఆత్మను అమ్మి కాదు. ఎంజాయ్ చేయి, కానీ నీ బాధ్యతను మర్చి కాదు. పోరాడు, ఎవరి కోసమో కాదు, నీ కోసం. ఎందుకంటే చివరికి నీ పేరు, నీ ప్రయాణం, నీ విలువ అవి నీ చేతే రాయబడతాయి. నిన్ను నమ్ము. ఎందుకంటే ప్రపంచం నీపై సందేహపడినా విశ్వం మాత్రం నీపై నమ్మకం ఉంచుతుంది. నీ ఆత్మలో అగ్ని ఉంది, దానిని జ్వలించనివ్వు. దానిని డబ్బు, సంపాదన కాదు, నీ గౌరవం, నీ కలల కోసం ఉపయోగించు. సంపాదించు, బాగా సంపాదించు, కానీ చివరికి నీ మనసు గర్వపడేలా సంపాదించు. అప్పుడే నువ్వు ఏం సాధించాలి అనుకుంటున్నావో ఖచ్చితంగా సాధించగలవు. ఏదైనా సరే నీకు మించిందా, నువ్వు చేయలేనిదా? ప్రతి ఒక్కటే కూడా ధైర్యంగా నువ్వు విశ్వాన్ని కోరితే ఆ ధైర్యంతోనే విశ్వం నీకు అన్నీ అందిస్తుంది. ముందు ధైర్యం కావాలి అని కోరు. ధైర్యంతో నువ్వు ఏదైనా సాధించగలవు అనే నమ్మకం నీలో పుడుతుంది. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు నీకు అన్నీ సాధ్యమే మిత్రమా. కాబట్టి విశ్వం ఏదైతే మనకు తిరిగి కోరుతామో అది తిరిగి ఇస్తుంది. మనం విశ్వాన్ని ఏదైతే అడుగుతామో అదే ఇస్తుంది. కాబట్టి విశ్వం ఏదిచ్చినా కూడా అది స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనకొచ్చే మంచికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మనకు ఏదైనా సరే అనుకూలంగా లేకపోతే అనుకూలత కోసం ఎదురు చూడాలి. మనకు ఈ యొక్క యూనివర్స్ అనేది ఏ సందేశం పంపించినా అది నీ కోసం మాత్రమే. నువ్వు వింటున్నావు అంటే, నీ చెవిని పడింది అంటే అది తప్పకుండా నీ కోసమే. ఒకసారి అందరూ కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. మీరు సంపాదించే డబ్బు అంతా కూడా యూనివర్స్ మీకు ఖచ్చితంగా అందించే ఒక పొకిషం. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.